హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విలేజ్ రోమే ప్రసాద్. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. అందరు మంచిగా ఉండాలని చెప్పేసి రీసెంట్గానే తిరుపతి వెళ్ళొచ్చా. అందరికి కూడా మొక్కుకున్నాను అందరు బాగుండాలని. ఆ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే కొంచెం టైం కుదరక అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. వీలైతేనే తప్ప బయటికి రామాకండి ప్లీజ్, ఓకేనా? అందరు మంచిగా ఉండండి, అందరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. బాయ్, లెట్స్ వాచ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మేము సడన్గా తిరుపతి వెళ్దామని నిర్ణయం తీసుకున్నామండి. నేను మా ఫ్రెండు ఇద్దరం కలిసేసి నైటే స్టార్ట్ అయ్యాము. బ్యాగులో బట్టలు పెట్టేసుకున్నాము, దాని తర్వాత బ్రష్ పేస్ట్ అన్నీ పెట్టేసుకొని ఇక కొత్తగూడెం చేరుకున్నామండి. కొత్తగూడెంలో ప్రజెంట్ మేము ఉన్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి మాది. కొత్తగూడెం దగ్గర బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. అది కూడా రోడ్డుకే, అంటే ఒక సపోజ్ ఉన్న వెహికల్స్ కానీ ఏమైనా వస్తాయేమని చెప్పి వెయిట్ చేస్తున్నాం. అవసరమైతే లారీ కూడా ఎక్కుతామని డిసైడ్ అయ్యాం, కానీ లారీ వాళ్ళు ఆపట్లేదండి. కానీ ఎంతసేపు చూసినా ఏమి రావట్లేదండి. నైట్ దాదాపుగా 11 అవుతుంది. ఇంకా ఒక వెహికల్ దొరికిందండి. ఆ వెహికల్ కూడా ఇక్కడ మనకు కనపడేది బాడవా టోల్ గేట్ అండి. టోల్ గేట్ వరకు అయితే వచ్చిందండి. ఆ టోల్ గేట్ దగ్గర నుంచి బస్సు ఎక్కామండి. ప్రస్తుతం మేము విజయవాడ బస్ స్టాండ్ నుంచి దిగేసి విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మిగతా మీకు చూపిస్తాను. అంటే సడన్గా విజయవాడ అంటున్నాడు ఏంటనుకుంటున్నారా? మధ్యలో అంతా కోమా, అసలుకి ఎక్కడ దిగుద్ది ఎక్కడ ఎక్కావో దిగేది అసలుకి ఏం ఐడియా లేదు. అక్కడ ఆ బస్సు ఎక్కాము, బాగా నిద్రపోయామండి. ఎందుకంటే నైట్ టైం కదా, బాగా అలసిపోయాను. ఇక బస్సులోనే పడుకున్నాం. వేసేసరికి విజయవాడ వచ్చింది. ఇక ఆటో ఎక్కామండి. అది చూసారా? ప్రస్తుతం మీకు విజయవాడ మనం చూపిస్తున్నది మీకు విజయవాడ రైల్వే స్టేషన్ అండి. ఇది మొత్తం కూడా రైల్వే స్టేషన్. ప్రస్తుతం మేము దిగాము. అంటే ఇక్కడ ఇది చూసారా? ఇది ఒక్కటి మాత్రం బాగుందండి నైట్ పూట. అంటే పాతకాలంలో వాడే ట్రైన్స్ ఇలా ఉంటాయండి. అప్పుడు వాటి గురించి మనకు అక్కడ అందరికి చూడడానికి కోసం అని చెప్పేసి బాగానే ఏర్పాటు చేశారు. బాగున్నాయి. ఇక మనకి లాంగ్ నుంచి చూస్తే విజయవాడ రైల్వే స్టేషన్ ఇది చాలా పెద్దదండి. రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ జంక్షన్ అంటే చాలా పెద్దది. ప్రస్తుతం ఇక్కడ బయట ఉన్నాం అనమాట. అంటే మా ట్రైన్ నెంబర్ చూసుకుంటున్నాం. పలానా ఎక్కడికి తిరుపతి వెళ్ళే ట్రైను ఎక్కడుందా అది అని చెప్పేసి చూస్తాము. వాటి కోసం అనేసి ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాం. ఆ ప్లాట్ఫామ్ నెంబర్ అది అనౌన్స్మెంట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఎక్కుదాం అన్నట్టుగా చూస్తున్నాం. ఇంకా అది అనౌన్స్మెంట్ కాలేదు. తర్వాత ఇక ఎట్లా చూసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయినామండి. లోపలికి వెళ్ళేసి ఎక్సిలేటర్ ఎక్కేసి ఇక పైకి వెళ్ళామండి. మా ట్రైన్ వచ్చేసి 5వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చేసిందని చెప్పేసి చెప్పారండి. చెప్పేసరికి ఇక అక్కడికి వెళ్ళిపోయి అదేదో అక్కడే నిలబడితే అయిపోద్ది అన్నట్టుగా అక్కడికి వెళ్తున్నాం. ఇక కానీ విజయవాడలో మాత్రం బాగుంటుందండి. ఎక్సిలేటర్ మాత్రం భలే ఉంటుంది. అసలు ఎక్కితే ఎక్కుదామంటే మాత్రం భయం వేస్తుంది, కానీ ఎక్కాక మాత్రం అలా ఉంటుంది. ప్రస్తుతం మీకు కనపడేది తిరుపతి అండి. తిరుపతి మనం రైల్వే స్టేషన్ పక్కనే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి కనపడేది మొత్తం తిరుపతిలో నుండి. ఇదంతా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి పక్కన మనకి టికెట్స్ కూడా ఇక్కడే ఇస్తారు. ఆ టికెట్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. అయితే మనకి ఇక్కడ ఏంటంటే విష్ణు నివాసం అని ఒకటి ఉంటుందండి. ఇక్కడ విష్ణు నివాసం కాడ దగ్గరికి వెళ్తే అక్కడ మనకి ఫ్రెష్ అప్ కావచ్చు, మంచిగా కొంచెం పడుకోవచ్చు, బాగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి మధ్యాహ్నం కాగానే అక్కడ కూడా ఫుడ్ పెడుతుందండి. తప్పనిసరిగా మీకు ఎవరన్నా తిరుపతి వచ్చి ఉంటే మాత్రం ముందు అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఎందుకంటే ఎందుకంటే నైట్ టైంలో ఎప్పుడో బయలుదేరామండి. కాకుండా బయలుదేరడం వల్ల మధ్యాహ్నం అయింది. కంపల్సరీ 12 అవుతుంది, 12 గంట అవుతుందండి. మధ్యలో ఉంది. ఇక తెలిసి కదండి అప్పుడు ఎట్లుంటుందో పరిస్థితి. అసలు పరిస్థితి చేయలేదు, ఏం చేయలేదు. వెళ్ళేసి ఏం అర్థం కాక అక్కడికి వెళ్ళేసి ఇక విష్ణు నివాసంకి వెళ్ళామండి. ఇదే మనకు కనపడేది విష్ణు నివాసం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే అండి, ఏ టైంలో వచ్చినా కానీ ముందైతే ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళేసి లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది. కౌంటర్లో కనుక్కోవచ్చు మీకు టికెట్స్ ఉన్నాయా లేదని.
అయిన తర్వాత లోపలికి వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూశారు కదా, ఇప్పుడు మీరు ప్రస్తుతం చూసారా, అందరూ కూడా భక్తులేనండి. ఎక్కడి నుంచో వచ్చారు. ప్రశాంతంగా వాళ్ళు దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు, చేసుకునే వాళ్ళు ఉంటారు, దర్శనానికి ఇప్పుడు వెళ్ళేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ చాల తీరుతారు అన్నమాట. చాల తీరేసి ఇక్కడ నుంచి తర్వాత అన్నీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత అంతా అన్నీ సిద్ధం చేసుకొని అప్పుడు దర్శనానికి వెళ్తారు. మనకి మేము వచ్చిన టయానికి మాత్రం కంపల్సరీగా మాకు ఆ దేవుడి దయ వల్ల మాత్రం అండి ఫుడ్ కూడా అదే టయానికి స్టార్ట్ చేశారండి. మధ్యాహ్నం చాలా బాగుంటుందండి. అసలుకి అది సాంబార్ రైస్ ఉంటుందండి, బాగుంటుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అసలుకి ఎంత బాగుంటుందండి. అసలుకి మేము ఒక్కొక్కళ్ళు 2 ప్లేట్లు తిన్నామండి, అంత బాగుంటుంది. ఇక తిన్న తర్వాత ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఎలా పడుకున్నారు. అసలుకి ఇక్కడ ఆ వాతావరణం ఏమో లేదనండి, అసలుకి ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది వాతావరణం, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే తిరుపతిలో మాత్రం ఇలాంటి ఏం కూడా పట్టుకెళ్ళి మాకండి అండి, గుట్కాలు కానీ ఇలాంటి గన్స్ కానీ ఏం నిషేధం అనమాట. ఈ పెద్దమ్మ చూసారా, ఇప్పుడే అన్నం పట్టుకుంది, దాంట్లో అన్నం పట్టుకొని బ్యాగ్ తీసుకొని ఎటో వెళ్తుంది. తిరుపతిలో ఉంటే అసలుకి ఏ డోకా ఉండదండి. అక్కడ అసలుకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు, తినొచ్చు, పడుకోవచ్చు. ప్రస్తుతం అయితే మేమైతే ఇక ఫ్రెష్ అప్ వచ్చేసి ఇక లైన్లోకి వచ్చామండి. ఇక మాకైతే ఇక ప్లేట్స్ ఇస్తున్నారు. మాకు ప్లేట్స్ ఇచ్చిన తర్వాత ఆ ప్లేట్స్ తీసుకొని అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఇప్పటికే లైన్ కొంచెం పెద్దగా అయిందండి. ముందు కూడా పక్కన కూడా ఏర్పాటు చేశారు. అసలు ఎలాగైతే మాకు ప్లేట్స్ అయితే అంతే అండి. ఆ ప్లేట్ అన్నం సాంబార్ రైస్ పట్టుకున్నాం. ఇదిగోనండి మా వెనక చూసారు, కనబడుతున్నారు కదా, పెడుతున్నారు సాంబార్ రైస్. పక్కన ఇక ఇప్పుడు వైట్ పెడుతుంది చూడండి, ఆ వైట్ తెల్లది దద్దోజనం. అది సాంబార్ రైస్ ఉంది, దద్దోజనం ఉంది, పక్కన కొంచెం చట్నీ కూడా ఉంది. 3 రకాల ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. పక్కనే కూర్చున్నాం. ఇదిగోండి రైస్ ఆల్రెడీ మేము సాంబార్ రైస్ తిన్న తర్వాత దద్దోజనం కూడా టేస్ట్ చేద్దామని దద్దోజనం కూడా వేసుకున్నాం. అది కూడా తినేసాం ప్రశాంతంగా, చాలా హాయిగా ఉంది. ఇక దర్శనంకి వెళ్ళాలండి, దర్శనంకి వెళ్దామని బయలుదేరినాం. వీళ్ళందరూ కూడా అసలుకి వీళ్ళందరినీ చూస్తూ ఉంటారు. అసలుకి తిరుపతి డబ్బులు వచ్చేది ఏమో లేదు కానీ అసలు భక్తులకు మాత్రం అసలుకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉంచుతారండి. అసలుకి ఎంత బాగుంటుందండి. అసలుకి ఇంతమంది భక్తులు వచ్చినా కానీ సేద తీరడానికి కానీ, ప్రసాదం కావడానికి కానీ, ఫుడ్ విషయంలో కానీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఏమైందంటే దర్శనం కోసం టికెట్స్ మాత్రం కావాలంటే మాత్రం ఉదయం పూటనే ఇస్తారటండి, అవి మాత్రం తీసుకోండి. తర్వాత కౌంటర్లో మీకు ఏదైనా సందేహాలు ఏమైనా ఉన్నా కానీ, ఏమైనా సమాచారం కావాలన్నా కానీ కౌంటర్లో అడిగితే చెప్తారు. ఈ కౌంటర్లో అడగండి, ఇక్కడ వాళ్ళు ఉంటారు, కౌంటర్లో ఉంటారు. మేము అడిగాము. అంటే తిరుపతి మనకి మేము ఎలా వెళ్దాం అనుకున్నామంటండి. అంటే గతంలో కూడా వెళ్ళాం తిరుపతి, అయితే బస్సులో పైకి వెళ్ళి మేము దర్శనం చేసుకునేది. అయితే ఈసారి ఏంటంటే ఆ మెట్ల ద్వారా వెళ్దాం అనుకున్నాం. ఈ పక్కనే విష్ణు నివాసం పక్కనే ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉంటుందండి. ఇది కనపడుతుంది కదా బస్ స్టాండ్, ఇక్కడ జనాలు నిలిచి ఉన్నారు కదా, ఇది బస్ స్టాండ్ అండి. మనకు ఎదురుగా కనపడేది విష్ణు నివాసం. ఇక్కడికి వచ్చేసి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి బస్సులు వస్తాయండి, ఫ్రీ బస్సులు. మీరు ఆ బస్సు ఎక్కడం వలన మీకు దగ్గరలో ఏవైతే ఉంటాయో అక్కడ మీరు ఫ్రీగానే వెళ్ళొచ్చు, ఆ బస్సులో వెళ్ళొచ్చు. పాపం చాలా ఎండ కొడుతుందండి, ఎండ బాగా ఎప్పుడైతే ఉండడం వలన పాపం వీళ్ళైతే చెప్పులు కూడా లేవండి కాళ్ళకి. అసలుకి వాళ్ళు చూసారా పాపం ఎట్లా పరిగెడుతున్నారో, అసలుకి చాలా బాధ అనిపించింది అసలుకి. ఎందుకంటే అంత ఎండ అండి పాపం. వాళ్ళు ఆడవాళ్ళు పాపం ఎలా వెళ్తున్నారు, చిన్న పిల్లలు చూడండి, అసలుకి చెప్పులు లేవండి. కాకపోతే ఏంటంటే కొంతమంది భక్తి అలా ఉంటుంది లేండి, చెప్పులు లేకోకుండా నడవాలని అట్లా ఎవరు మొక్కుబడి వాళ్ళండి. మీ ప్రస్తుతానికైతే తిరుమల తిరుపతి దేవస్థానం వారి బస్సులో ఉన్నామండి. ఇది ప్రజెంట్ మీకు చూపిస్తుంది, నేనే వెనక మా ఫ్రెండ్ ఉన్నారు. ప్రస్తుతం ఇక బయలుదేరామండి బస్సులో. చూసారా ఎంత తిరుపతి పైన కూడా ఉంది, హైవే ఫ్లైఓవర్ కూడా ఉంది, దీనికి ట్రాఫిక్ లేకుండా ఉండడానికి అన్నమాట. చూసారా ఇది మొత్తం మీకు కనపడేది తిరుమల తిరుపతి గుట్ట అండి. శ్రీవారి మనకి ఆ గుట్ట నుంచి చూస్తూ ఉంటే శ్రీవారు ఫేసు
ముఖం ఉంటుందండి. మీరు సరే అబ్జర్వేషన్ చేయండి, చాలా చోట్ల మీరు చూసే ఉంటారు. మీకు కనపడుతుంది చూసారా సరే, గరుడు. మేము శ్రీవారి మెట్లు, చిత్తూరు, బెంగళూరు మేము వెళ్ళే రూట్లో వచ్చేసి బెంగళూరు, చిత్తూరు కూడా వెళ్తుందటండి. మేమైతే శ్రీవారి మెట్ల ద్వారా ఆ మెట్లు ఎక్కుకుంటూ వెళ్దామని డిసైడ్ అయ్యాం. సరే, ఇది మనకు కనపడేదేమో ఆ తిరుమల కొండ. మేమేమో పక్క దారిలో శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళడానికి ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళు తిరుపతి బస్సు ద్వారా వెళ్ళాలంటే మాత్రం ఆ కొండపై నుంచి వెళ్ళాల్సి వస్తుంది. మనకు కనపడతా బస్సులో శ్రీవారి మెట్లకి వెళ్ళే దారిలో మాత్రం ఎలాంటి అని చాలా కనపడతా ఉంటాయి. చాలా పుట్టలు ఉంటాయి, దట్టమైన అడవి ఉంటుందండి. తిరుమల అంటే మీకు చాలా వరకు తెలిసే ఉంటుంది. దట్టమైన అడవులు ఉంటాయి. ఇంకా మీకు చూపిస్తున్నానండి, ఇదే ఫ్రీ బస్సు. ఈ ఫ్రీ బస్సు అంటే స్టార్టింగ్లో తీయలేకపోయాను, చూడండి ఒకసారి. ఇదే ఫ్రీ బస్సు, మిస్ కాకండి. కంపల్సరీ ఎక్కేసి మీరు దగ్గర చుట్టుపక్కల అన్నీ చూడొచ్చు. ఆ బస్సుల కోసం తిరిగి ఆ ట్యాక్సీలు వాటికి ఏం అవసరం లేదు. తిరుమల తిరుపతి వారు ఫ్రీ అది ఏర్పాటు చేశారు బస్సు. ప్రస్తుతం మేము వచ్చేసి శ్రీవారి మెట్ల కాడికి చేరుకున్నామండి. మీకు చూపెళ్తే కొంచెం ముందుకెళ్తే స్టార్ట్ అవుతాయండి మెట్లుగా. ఓకేనా, మిగతా వీడియోస్ కూడా అన్నీ రావాలంటే చూడండి తప్పకుండా. డోంట్ మిస్ ఇట్. సబ్స్క్రైబ్ విలేజ్ రోమియో.